ఓం శాంతి. మే 9వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి. ఏ శివుణ్ణైతే అందరూ పూజిస్తున్నారో వారు మాకిప్పుడు తండ్రిగా అయ్యారు. మేము వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ప్రశ్న: మనుషులు భగవంతుణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా? జవాబు: మేము చేసిన పాపకర్మల శిక్షను భగవంతుడు ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారని భయము ఉన్నందువలన మనుషులు భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటారు. కానీ వారు చేసిన కర్మల శిక్షను కర్మభోగ రూపములో తప్పకుండా అనుభవించాల్సిందే. భగవంతుడు వారికే మందును ఇవ్వరు. గర్భజైలులో కూడా శిక్షలు అనుభవించాలి. మీరు ఏమేమి చేశారో అవన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఈశ్వరీయ ఆదేశానుసారంగా నడుచుకోలేదు కనుక మీకు ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారం అవుతుంది. పాట: నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు అత్యంత ఉన్నతులు. మనుషులందరికంటే ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు. అందరిలో ఉండేది ఆత్మనే కదా. శరీరం కేవలం పాత్రను అభినయించేందుకు లభించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సన్యాసులు మొదలైన వారి శరీరానికి కూడా చాలా గౌరవముంది. తమ గురువులు మొదలైన వారిని ఎంతగానో మహిమ చేస్తారు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి చాలా గుప్తంగా ఉన్నారు. పిల్లలైన మీరు శివబాబా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారికంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరని భావిస్తారు. ధర్మరాజు కూడా వారి జతలో ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గములో క్షమాపణ అడుగుతారు. హే భగవంతుడా, క్షమించు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఇక్కడి ప్రభుత్వము జైలులో వేస్తుంది. అక్కడ ధర్మరాజు గర్భజైలులో శిక్షను విధిస్తారు. ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దీనిని కర్మభోగమని అంటారు. ఇప్పుడు కర్మభోగాన్ని అనుభవించేది ఎవరో మీకు తెలుసు. ఏమవుతుంది? హే ప్రభు, క్షమించండి, దుఃఖాన్ని దూరము చేయండి, సుఖాన్నివ్వండని వేడుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఏదైనా వైద్యం ఏమైనా చేస్తారా? వారు ఏమీ చెయ్యలేరు. అప్పుడు భగవంతుడికి ఎందుకు చెప్పాలి? ఎందుకంటే భగవంతునితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మ చేసినందున ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. గర్భజైలులో శిక్ష కూడా లభిస్తుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు లభించవు. గర్భజైలులో ఏ మందు మొదలైనవేవి ఉండవు. అక్కడ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. దుఃఖము కలిగినప్పుడు భగవంతుడా, మమ్మల్ని ఈ జైలు నుండి విడుదల చేయండని చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు? శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి సన్ముఖములో. కానీ వారు గుప్తంగా ఉన్నారు. ఇతరులందరి శరీరాలు కనిపిస్తాయి. ఇక్కడ శివబాబాకు తమ చేతులు, కాళ్ళు మొదలైనవి లేనే లేవు. పుష్పాలు మొదలైనవి కూడా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ ఇష్టపడితే ఇతని చేతుల ద్వారానే తీసుకోవలసి వస్తుంది.
కానీ ఎవ్వరి నుండి తీసుకోరు. మమ్మల్ని ఎవ్వరూ తగలవద్దని శంకరాచార్యులు అంటారు. అలాగే పతితుల నుండి ఏమైనా నేను ఎలా తీసుకుంటాను? మాకు పుష్పాలు మొదలైన వాటి అవసరమే లేదని తండ్రి అంటున్నారు. భక్తి మార్గములో సోమనాథుని మందిరము నిర్మించి పుష్పాలను అర్పిస్తారు. కానీ నాకు శరీరమే లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు? పతితుల నుండి పుష్పాలు ఎలా స్వీకరించాలని అంటారు. ఎవ్వరి చేయి కూడా తగలరాదు. పతితులు తాకను కూడా తాకరాదు. ఈరోజు బాబా అని అంటారు, రేపు మళ్ళీ నరకవాసులుగా అవుతారు. అటువంటి వారిని చూడను కూడా చూడను. తండ్రి చెప్తున్నారు, నేను సర్వశ్రేష్టమైన వాడిని. ఈ సన్యాసులు మొదలైన వారందరినీ కూడా డ్రామానుసారము నేనే ఉద్ధరించవలసి వస్తుంది. నా గురించి ఎవ్వరికీ తెలీదు. శివుణ్ణి పూజిస్తారు, కానీ వీరు గీతా భగవంతుడని ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారనే విషయము వారికి తెలీదు. గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. కృష్ణుడు జ్ఞానం ఇచ్చినట్లయితే శివుడు ఏం చేసినట్లు? కనుక శివుడు రానే రాడని మనుషులు భావిస్తారు. అరే, పతిత పావనుడు కృష్ణుడు కానే కాదు. పతిత పావనుడని కేవలం నన్ను మాత్రమే అంటారు కదా. మీలో కూడా కొద్దిమంది మాత్రమే అంతటి గౌరవాన్ని ఇస్తున్నారు. బాబా ఎంత సాధారణంగా ఉంటారు. సన్యాసులు మొదలైన వారందరికీ నేను తండ్రినని అర్థం చేయిస్తున్నారు. శంకరాచార్యులు మొదలైన వారి ఆత్మలందరికీ నేను తండ్రిని. అందరికీ శారీరక తండ్రి ఉండనే ఉంటాడు. నేను సర్వాత్మలకు తండ్రిని. నన్ను అందరూ పూజిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి ఇక్కడ సన్ముఖములో కూర్చొని ఉన్నారు. కానీ ఎవరి ముందు కూర్చొని ఉన్నామనే విషయం అందరూ అర్థం చేసుకోరు. ఆత్మలు జన్మ జన్మాంతరాలుగా దేహాభిమానానికి అలవాటు పడినందున తండ్రిని స్మృతి చెయ్యలేరు. దేహమునే చూస్తూ ఉంటారు. ఆత్మాభిమానులుగా అయితే ఆ తండ్రినే స్మృతి చేసి వారి శ్రీమతానుసారము నడుస్తారు. నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థము చేస్తున్నారు. చివర్లో పూర్తి దేహీ అభిమానులుగా అయ్యేవారే ఉత్తీర్ణులవుతారు. మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహాభిమానము ఉంటుంది. తండ్రేమో గుప్తంగా ఉన్నారు. వారికి ఏమీ ఇవ్వలేరు. పిల్లలు శివాలయానికి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. కుమారీలే శివబాబా పరిచయమునిచ్చారు. కుమార కుమారీలు ఇరువురు ఉన్నారు. కుమారులు కూడా పరిచయము ఇచ్చి ఉండవచ్చు. మాతలు పురుషుల కంటే ఎక్కువ సర్వీస్ చేసినందున విశేషంగా మాతలను ఉన్నతంగా చేస్తారు. కావున పిల్లల్లో సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉండాలి. ఆ చదువుపై కూడా చాలా అభిరుచి ఉంటుంది కదా. అది భౌతికము, ఇది ఆత్మికము. భౌతిక విద్యను అభ్యసించి ఆ డ్రిల్లు మొదలైనవి నేర్చుకున్నా ఏమీ లభించదు. ఎవరికైనా కొడుకు జన్మించాడనుకోండి, చాలా వైభవంగా అట్టహాసంగా వారి చెఠి శిశువు జన్మించిన 6వ రోజు చేసే స్నాన పూజాదులు మొదలైన వాటిని జరుపుతారు. కానీ వారికి ఏం లభిస్తుంది? ఏదైనా పొందుకునేందుకు అంత సమయము కూడా లేదు. ఇక్కడి నుండి వెళ్ళి జన్మ తీసుకున్నా వారికి కూడా ఏమీ అర్థము కాదు.
ఇక్కడి నుండి మరణించి వెళ్ళిన వారైతే నేర్చుకుని వెళ్ళి ఉంటే దాని అనుసారంగా చిన్న వయసులోనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండవచ్చు. ఇది మంత్రము కదా. చిన్న పిల్లలకు నేర్పించిన వారు ఆ బిందువు మొదలైనవేవి అర్థం చేసుకోలేరు. కేవలం శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గవారసత్వాన్ని పొందుతారు. ఇలా వారికి అర్థం చేయిస్తే వారు కూడా స్వర్గములోకి వచ్చేస్తారు. కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇలా శివబాబా శివబాబా అనే పిల్లలు చాలామంది వస్తారు. తరువాత అంతమతి సోగతి అయిపోతుంది. రాజధాని స్థాపన అవుతూ ఉంది. మనుషులు శివపూజలు చేస్తారు, కానీ వారికి ఏమీ తెలీదు. చిన్నపిల్లలు అర్థం తెలియకుండా శివ శివ అన్నట్లు ఉంటుంది. శివపూజ చేసే మనుషులకు శివుని పరిచయమే లేదు. ఎలా చిన్నపిల్లలు శివ శివ అని అంటూ ఉంటారో అర్థం చేసుకోరో అలా ఇక్కడ కూడా పూజలు చేస్తారు, కానీ కొద్దిగా కూడా శివుని పరిచయము లేదు. కావున వారికి మీరు అర్థం చేయించాలి. మీరు ఎవరిని పూజిస్తున్నారో వారే జ్ఞానసాగరులు, గీతా భగవానుడు. వారు మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో శివబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఇది మీకు మాత్రమే తెలుసు. అయినా మీరు మర్చిపోతారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఎవరు చెప్పారు? భగవాను వాచ, కామము మహాశత్రువు. దీనిపై విజయము పొందండి. పాత ప్రపంచాన్ని సన్యసించండి. మీరు హఠయోగులు, హద్దులోని సన్యాసులు. వారు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. వారు మనకు నేర్పిస్తారు. కృష్ణ ఆచార్య అని అనరు. అతడు చిన్న బాలుడు. సత్యయుగంలో జ్ఞానము అవసరముండదు. ఎక్కడెక్కడ శివుని మందిరాలున్నాయో అక్కడ పిల్లలైన మీరు మంచి సేవను చెయ్యగలరు. శివాలయాలకు వెళ్ళండి. మాతలు వెళ్తే బాగుంటుంది. కన్యలు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడింకా మనము బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి మనలను చదివిస్తారు. తరువాత మనము మహారాజా మహారాణిగా అవుతాము. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రే. ఇటువంటి శిక్షణను ఏ మనుషులు ఇవ్వలేరు. ఇది కలియుగము. సత్యయుగములో వీరి రాజ్యముండేది. వీరు రాజారాణులుగా ఎలా అయ్యారు? వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? వీరు సత్యయుగానికి అధిపతులుగా ఎలా అయ్యారు? ఎవరిని మీరు పూజిస్తున్నారో వారు మనల్ని చదివించి సత్యయుగానికి అధికారులుగా చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గము వారే పావన ప్రవృత్తి మార్గములోకి వెళ్తారు. బాబా, పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి. పావనంగా చేసి ఇలాంటి దేవతలుగా చేయండని కూడా అంటారు. అది ప్రవృత్తి మార్గము. బాబా నివృత్తి మార్గము వారికి గురువుగా అవ్వనే అవ్వరు. ఎవరు పవిత్రంగా అవుతారో వారికి గురువుగా అవ్వవచ్చు. ఇంకా చాలామంది అలా కంపానియన్లుగా కూడా ఉంటారు. కానీ వికారాల కొరకు వివాహము చేసుకోరు. పిల్లలైన మీరు ఈ విధంగా సర్వీస్ చేయవచ్చు. మీకు ఆంతరికములో అభిరుచి ఉండాలి.
మేము బాబాకు సుపుత్ర పిల్లలమై ఎందుకు సేవ చెయ్యరాదు? పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, కృష్ణుడు ఇలా చెప్పేందుకు సాధ్యం లేదు. వారు ఒకేసారి సత్యయుగంలో వస్తారు. వేరే జన్మలో అదే రూపురేఖలు, అదే పేరు ఉండదు. 84 జన్మలలో 84 ముఖాలు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేడు. ఆ కృష్ణుడు ఇక్కడకు ఎలా రాగలడు? ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. అర్ధకల్పము మంచి జన్మలు లభిస్తాయి. తరువాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. మనుషులు పూర్తిగా జంతువుల వలె అయిపోతారు. పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటారు. అంటే రావణుని జన్మ జరిగింది కదా. అంతేగాని 84 లక్షల జన్మలు లేవు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ఇన్ని జన్మలు ఎవ్వరూ తీసుకోరు. ఈ తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు. వారు చదివిస్తారు. తరువాత ఇతను కూడా ఉన్నాడు కదా. చదవలేదంటే ఎవరి వద్దకైనా వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. శివబాబా వద్దకు వచ్చి దాసదాసీలుగా అవుతారా? తండ్రి అర్థం చేయిస్తున్నారు. చదవకుంటే సత్యయుగంలో వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఎవరు సర్వీస్ చేయకుండా కేవలం తింటూ తాగుతూ నిద్రిస్తూ ఉంటారో అటువంటి వారు ఏమవుతారో అర్థం చేసుకోగలరు కదా. మనమేమో మహారాజులుగా అవుతాము. అటువంటి వారు మన ఎదురుగా కూడా రాలేరు. మేమలా అవుతామని వారికి కూడా అర్థమవుతుంది. అయినా వారికి సిగ్గే కలగదు. మేము ఎంతో కొంత చేసుకుని కొంతైనా పొందాలని అనుకోరు. ఈ బ్రహ్మ చెప్తున్నారని ఎప్పుడూ అనుకోకండి. ఎల్లప్పుడూ శివబాబానే చెప్తున్నారని భావించండి. శివబాబాను గౌరవించాలి కదా. వారి జతలో ధర్మరాజు కూడా ఉన్నాడు. లేకుంటే ధర్మరాజు శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు. కుమారీలు కూడా తెలివిగా ఉండాలి. ఇక్కడ విన్నప్పుడు బాగుందనుకోవడం, వెలుపలికి వెళ్ళగానే సమాప్తమవ్వడం ఉండరాదు. భక్తి మార్గములో ఎంత సామగ్రి ఉందో చూడండి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, విషాన్ని త్యజించండి, స్వర్గవాసులుగా అవ్వండి. ఇటువంటి నినాదాలను తయారు చేయండి. ధైర్యము గల సింహాలుగా అవ్వండి. బేహద్దు తండ్రి లభించిన తర్వాత కూడా ఇక చింత ఎందుకు? ప్రభుత్వము ధర్మాన్ని అంగీకరించకుంటే మరి వారంతా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఎలా వస్తారు? వారు మేము ఏ ధర్మాన్ని అంగీకరించమని చెప్తారు. మాకందరూ ఒక్కటే అని అంటారు. మరి పరస్పరము ఎందుకు పోట్లాడుకుంటారు? ఎక్కడ చూసినా అసత్యమే అసత్యము. సత్యము గురిగింజంత కూడా లేదు. మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అనడంతోటే అసత్యము ప్రారంభమవుతుంది. హిందూ ధర్మం అనేదే లేదు. క్రైస్తవులది తమ ధర్మమే కొనసాగుతూ వస్తోంది. వారు తమ ధర్మాన్ని మార్చుకోరు. ఈ ఒక్క ధర్మము వారు మాత్రమే తమ ధర్మాన్ని మార్చుకొని హిందువులమని చెప్పుకుంటారు. అంతేకాక శ్రీ శ్రీ ఫలానా అని అంటారు. ఇప్పుడు శ్రీ అంటే శ్రేష్ఠులు. మరి శ్రేష్టమైన వారు ఎక్కడున్నారు? ఎవ్వరిది శ్రీమతము కాదు.
ఇవన్నీ వారి ఇనుపయుగపు మతాలు. వాటిని శ్రీమతమని ఎలా అంటారు? ఇప్పుడు కుమారీలైన మీరు ధైర్యంగా నిల్చుకుంటే ఎవరికైనా అర్థం చేయించగలరు. కానీ యోగయుక్తులైన మంచి తెలివైన పిల్లలు కావాలి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. కేవలం తినడం, త్రాగడం, నిద్రపోవడం ఇది పదవిని పోగొట్టుకోవడమే అవుతుంది. 2వ పాయింట్, తండ్రిని చదువును గౌరవించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చెయ్యాలి. తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి. వరదానము: సేవ చేస్తూ ఉపరాం స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ. వివరణ: ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాధారులుగా ఉన్నారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరాం అనగా విశ్రాంతిగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందువలన అశరీరిగా అవ్వలేమని అనరు. అయితే ఈ సేవ నాది కాదు, తండ్రి ఇచ్చారని గుర్తుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని, బంధనముక్తంగా ఉన్నాను అని అభ్యాసం చేయండి. మితిమీరిన సమయంలో అంతిమ స్థితిని, కర్మాతీత స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారో అలా అతి ఒక్క సమయంలో అంతిమ స్థితిని అనుభవం చేయండి. అప్పుడు అంతిమ సమయంలో గౌరవంగా ఉత్తీర్ణులవ్వగలరు. స్లోగన్: శుభ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేస్తుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: బ్రాహ్మణ జీవితం అనే విశేష జన్మ యొక్క విశేషత పవిత్రత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనము. పవిత్రమైన దృష్టి బ్రాహ్మణుల నయనాలకు ప్రకాశము. పవిత్రమైన కర్మలు బ్రాహ్మణ జీవితం యొక్క విశేష వ్యాపారము. పవిత్రమైన సంబంధము మరియు సంపర్కము బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. ఇటువంటి మహోన్నతమైన వస్తువును, గుణాన్ని స్వంతం చేసుకోవడంలో శ్రమ చేయకండి. హఠముతో స్వంతం చేసుకోకండి. ఈ పవిత్రత మీ జీవితం యొక్క వరదానము. ఓం శాంతి.